నమస్తేనా. నమస్తే. అన్న ఇప్పుడు నారా లోకేష్ పాదయాత్ర 3000 కిలోమీటర్లు జరిగింది కదా అన్న. అంటే ఎలా ఉందన్న? మంచి ప్రజల్లో మంచి స్పందన వచ్చింది, మంచి ఊపు వచ్చింది. ఈ యువగలం యాత్రలో మంచి తెలుగుదేశం గవర్నమెంట్ రావాలని ప్రజలు, కార్యకర్తలు కానీ ప్రజలు కానీ కోరుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ పాత్ర ఎలా ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్లో? ఇది వరకు జరిగిన గవర్నమెంట్ కన్నా ఇంకా ఇప్పుడు ఈసారి ఇంకా చాలా బాగా అభివృద్ధి చేయాలని సార్ దృష్టిలో ఉంది. పెద్ద సార్ దృష్టిలో లోకేష్ సార్ కూడా ఇంకా ఎక్కువ ముందు స్థాయిగా తీసుకెళ్లాలనేది. మంచి ఏపీ ఇప్పటికే బాగా వెనుకబడిపోయింది. రాబోయే రోజుల్లో ఇంకా మంచి స్థాయి తీసుకురావాలా, ఈ మన తెలంగాణ కన్నా ఎక్కువ తీసుకురావాలనేది, మంచి సింగపూర్ లాగా తీసుకురావాలనేది కోరుకుంది. గత 2 రోజులు చూసుకున్నట్టంటే వైసీపీ ఎమ్మెల్యేలు కూడా టీడీపీలోకి ఆహ్వానిస్తున్నారు. దాన్ని ఎలా చూస్తారు అన్న మీరు? అంటే అది సారు నిర్ణయం బట్టి ఉంటుంది. అది మేబీ వచ్చే ఒకవేళ టీడీపీ నుంచి వాళ్ళకి ఏమైనా ఫేవర్గా ఉండే అవకాశాలు ఉన్నాయా? ఉంటాయి ఉంటాయి ఉంటాయి. యువగలం పాదయాత్ర విజయోత్సవ సభకు తెలంగాణ నుంచి భారీ ఎత్తున వెళ్ళాలనుకుంటున్నారు. మరి టీడీపీ అభిమానులు వెళ్ళాలని భారీగా సంతోషాన్ని, ఆ జనాన్ని, ఆ యువగలం యాత్ర లాస్ట్ ముగింపు తరఫున బాగా చూడాలనేది కోరుకుంది. మొత్తానికి ఆంధ్రలో రాబోయే టీడీపీ పార్టీ అని అంటారా? టీడీపీ. పవన్ కళ్యాణ్ గారు యువగలం ఏదైతే ముగింపు సభ ఉందో దానికి హాజరవుతామని చెప్పేసి అంతవరకు చెప్పడం జరిగింది. ఈరోజు రాలేను, 9 తారీఖున వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయని చెప్పేసి అక్కడ వీలుంటే కన్నా ఖచ్చితంగా వచ్చేస్తాడు ఆయన. ఎందుకంటే టీడీపీతోనిగా మంచి అభిమానం ఉంది. ఆయన కూడా మందికి ఈ గవర్నమెంట్ వల్ల మనకు చాలా ఇబ్బందికరంగా అయింది. 2 కలిసి చేసి ముందుకు నడిపించాలనేది ఉంది పవన్ కళ్యాణ్ దృష్టిలో కూడా. ఏదైతే మేనిఫెస్టో కమ్యూనిటీస్ ఉమ్మడి మేనిఫెస్టో ఉందో దాని రివ్యూ మాత్రమే వచ్చా ఇప్పుడు యువగల ముగింపు అక్కడికి రాలేకపోతాను. కానీ ఇది మరో విధంగా ప్రజల్లోకి వెళ్ళే దూరం అవుతా ఉన్నాడు అని చెప్పేసినటువంటి ఒక వాదన వస్తాను. అంతా ఊహాగానాలు, తప్పుడు అదే వారం వాళ్ళు. లోకేష్ గారి సభకి వెళ్తే తన ఇమేజ్ డ్యామేజ్ అంతా బట్టి కాదు, అట్లా ఏం లేదు. ఆయన వీలు బట్టి వచ్చేస్తాడు అంతే పవన్ కళ్యాణ్ గారు. మీరు జనసేనతో కలిసి ముందుకెళ్ళడం, అలాగే ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులకు మీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా రావచ్చు అని చెప్పేసి మన ఆహ్వానం వాళ్ళకి. అయితే దీని కారణం చేస్తే ఎవరైతే పనిచేశారో తెలుగుదేశం పార్టీ నిబద్ధతతో 2019 ఎన్నికల్లో ఓటమి నాటి నుంచి ఈ రోజు వీళ్ళకి అవకాశాలు ఎక్కువకుండా అవుతాయి కదా? అట్లేముండదు. సార్ ఏదో ఒకటి వాళ్ళకు కూడా న్యాయం చేకూరుస్తాడు. పార్టీ ముందుకు నడిపేలా, ఫస్ట్ పార్టీ విజయవంతం కావాలని ఆయన కోరిక. సార్ పనిచేసిన వాళ్ళకి శాసనసభ్యులుగా పోటీ చేయడానికి అవకాశం లేకపోతే దాన్ని ఎలా తీసుకుంటారు? అట్లేముండదు. అట్లేం సారు ఏదో ఒకటి వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తాడు. సార్ అది ముందు నిర్ణయం తర్వాత తీసుకుంటాడు సారు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ జైలుకి వెళ్తాడని చెప్పేసి అంటా ఉన్నారు. అంటే ఊరికే వాళ్ళు ఏదో ఒకటి వదంతులు కొట్టించి ప్రజలకు భయాందాంతలు చేయాలని వాళ్ళ కోరిక, అంతేగాని వేరే ఏముండదు. సారు ఎలాంటి తప్పులు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున అభ్యర్థులను మారుస్తా ఉన్నాడు. గెలిచే అభ్యర్థులకి గెలుపు కుర్రాలకి టికెట్లు ఇచ్చామని చెప్పేసి ఆయన ఆలోచన ఏముందో సార్ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు మా అభిప్రాయం, మా తెలుగుదేశం మంచి లీడర్లు ఉన్నారు. ఈ 175 నియోజకవర్గాల పోటీ చేసే అభ్యర్థులు లేరు మీకు అని చెప్పేసి అంటా ఉన్నాడు. వాళ్ళకేమో అభ్యర్థులు ఇచ్చేస్తున్నారు. అదల్లా ఒట్టిది. తెలుగుదేశానికి మంచి పాత వాళ్ళు ఉన్నారు, అంతే అట్లే ఉన్నారు సైన్యులు. టీడీపీకి కంపల్సరీ విజయవంతం అవుతుంది. అభ్యర్థులు మార్చడం పైన అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ఆయన ఆలోచన ఎట్లుందో మనకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి ఆయన ఆలోచన ఎట్లుందో తెలియదు మనకు. అంచనా వేయలేరు. ఆయన ఆలోచన ఎట్లుందో మనకేం తెలుస్తుంది. ఆయన దృష్టిలో ఎట్లుందో ఆయన సీఎం గారికి, అట్లా మనం ఏం చేయలేము. అది ఆయన సంతోష్ సార్ ఆలోచన అది వాళ్ళది. మరి టీడీపీ యోగాలో మంచి ముందుకు సాగిపోతుంది.